చెక్కలో వాటర్ రీడింగ్ ప్రకారం ఏలూరు జిల్లా గుంటూరు మండలం రావులపర్రు. నా పేరు తాతారావు. పరిస్థితి ఏంటంటే ఇది చేపల చెరువులకి వాటర్ ఫోర్స్ ఎక్కువగా తీసుకెళ్తున్నారు. ఇది రీడింగ్ బల్లల మీద ఎక్కువ పొర్లి వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ సేలు మొత్తం అందరూ లేబరే. ఆగుమళ్ళని మునిగిపోయినాయి. ఆగుమడి మీద 1/2 గజం లోతు నీరున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దార్వాకు కూడా చాలా సేలు కొయ్యలేదు కూడా కొంత. ఇది పరిస్థితి. ఇప్పుడు నేను చేపల చెరువులకి ఫోర్స్ ఎక్కువ వెళ్ళిపోతుంది. మేము ఎన్నిసార్లు ప్రకటిస్తున్నాం, చెప్తున్నాం. చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుంటాం. ముందు చేపల చెరువుకి సమాధానం లేదు. ఏదైనా సమస్య అనేది ఆవిడకే చెప్పాలి. ఇరిగేషన్ కి ఆ మేడం గారు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ ఎవరితో వేరే ఇంకొక ఆయన తోటి మనం మాట్లాడామండి. ఆయన ఏమో లేపుతామంటున్నారు కానీ ఇది బలం లేపట్లేదు. దీనివల్ల ఏదో 1 గంట లేపి 1/2 గంట లేపి వల్ల ఉపయోగం లేదండి. ఒక 2 రోజులు బలం లేపితేనే మనకి ఆకుమళ్ళు అయ్యి నీరయ్యి మేము ఏదైనా పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక అసలు నీరుడి సార్వాకే ఏ విధంగా అయితే వదిలేస్తామో ఇప్పుడు కూడా అలాగే వదిలేవలసి వస్తుంది. ఈ సమస్య ఎక్కడితో పరిష్కారం అయితే సరే అండి. సుమారుగా ఒక 200 ఎకరం దాకా ఉంటుంది. 200 ఎకరం పైనే కానీ లోపల 200 పైనే ఉంటుంది. అంతా 1/2 ఎకరం 2 ఎకరాలు అంత హెక్టార్ లోపలేనండి. ప్రతి ఒక్కరు హెక్టార్ లోపలే. దాంతో పాటు పాలు చేసేవాళ్ళు. నా పేరు తాడిశెట్టి రాజకుమార్ అండి. నా పేరు శ్రీనండి. సారవా పోసి ఆకుమళ్ళు పోయినండి. దాలవాకే కోసుకుంటే దారి తినలేదండి. మళ్ళీ సారవా దాలవ అత్మానం కోసుకుంటే ఏ పని లేకపోతే ఎదురంగా కష్టపడి సారవా ఆకుమళ్ళు పోసామండి. ఆకుమళ్ళు పోసి ఆల్రెడీ 15 రోజులు అవుతుందండి. 15 రోజులు బట్టి మునిగిపోయి ఉండండి. 1 వారం రోజులు బట్టి ఆకుమళ్ళు మునిగి బల్లల గురించి ఎవరు పట్టించుకోవట్లేదండి. బల్లల గురించి వెళ్తే ప్రతి ఒక్కరు దెబ్బలాడుతున్నారండి. దాని గురించి ఏ కాలం ఉందండి. ఆ కాలం గురించి ప్రత్యేకంగా తోగలపల్లి గురించి తీసుకెళ్తాం గురించి ప్రత్యేక చిన్న రైతులు వ్యవసాయం భూమి ఊడ్చుకునే వాళ్ళ గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. అసలు ఇంతకుముందు సారవాకై ఆకుమళ్ళు పోసాము. అప్పుడు ఈ పట్టెపురం వెళ్లే కాలువ నిమిత్తం బల్లలు దించేసి ఉంచడంలో మొత్తం కంప్లీట్ గా అప్పుడే మునిగిపోయి ఆ పంట అంతా ఉడకుండా ఇబ్బంది పెట్టేశారు. ఉడవలేదు అది. తర్వాత దాలవ ఊడ్చాము. దాలవ ఊడ్చిన తర్వాత పంట చేతికి వచ్చే టైంలో కాలువను అలాగే దించేసి అసలు పంట కోసుకోవడానికి ఇది లేకుండా చేస్తారండి. మొత్తం ఇది బాడం అంటారు దీన్ని. మొత్తం 200 ఎకరం ఉంటుందండి. ఇది ఈ 200 ఎకరం కూడా కంప్లీట్ గా మునిగిపోయింది. మొన్న దాలవ పంటకే మునిగిపోతే అసలు కోత కోయడానికి మిషన్కి ఇక్కడి నుంచి తీసుకురావడానికి రోడ్డుకి చేర్చడానికి ఒక్కొక్కరికి 12,000 15,000 అయిందండి. అయిపోయిందండి. ఎకరానికి వచ్చి 15,000 దాకా ఖర్చు అయింది. పోనీ ఇప్పుడు ఈ పంట అయినా సరే మేము ఏదో రకంగా బాధపడి ఇతరాలు సమకూర్చుకొని ఊడ్చుకుందామని చెప్పి మేము వ్యవసాయం పెడితే ఇవ్వండి ఈ రకంగా మొత్తం కంప్లీట్ గా మళ్ళీ బల్లలు దించేసి ఆ కాలువకి రీడింగ్ పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు చెక్కలు గట్ట పెట్టేసి విపరీతమైన వాటర్ వెళ్ళిపోతుందండి. అది పోనీ వ్యవసాయానికి కాదండి అట్లా వెళ్ళేది. మొత్తం కంప్లీట్ గా చేపల చెరువులండి. దాని నిమిత్తం ఆ పత్తేపురం నిమిత్తం కాలువ నిమిత్తం వ్యవసాయ భూమి లేదు అటు. మొత్తం అండి తోకలపల్లి దాకా వెళ్తుంది అది కాలువ. మొత్తం కంప్లీట్ గా చెరువులకేనండి, చేపల చెరువులకే అవుతున్నాయి. అంటే వ్యాపారానికి ఇచ్చే విలువ రైతుకి లేదండి ఇక్కడ ఈ దేశంలో. ఇది మొత్తం ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే రైతే రాజు అని చెప్తారండి. రాజు కాదు, అసలు సామాన్యుడిగా బతకడానికి కూడా లేదు ఇక్కడ. రాజు కాదు, బెకారుడు అయిపోయేటట్టున్నాడు రైతు వ్యవసాయాలు చేసి. ఇంకా వ్యవసాయాలు చేసే పరిస్థితులు కూడా రైతులు లేరండి. ఆకుమళ్ళి మునిగిపోయి ఇప్పుడు నష్టపరిహారం వ్యవస్థారండి. ఏ గవర్నమెంట్ ఆదుకుంటుంది గారికి చెప్పాము, అలాగే కింద ఉన్న అధికారులకి అందరికీ చెప్పాము, ఎంఆర్ఓ కంప్లైంట్ చేసాము. కానీ ఎవరు మా మాట పట్టించుకోవట్లేదు. అసలు ఆ బల్ల ఎత్తనివ్వట్లేదండి. దాన్ని వాటర్ తీనివ్వట్లేదు. బల్ల ఎత్తి రీడింగ్ తగ్గించా బల్లలు దించేసి ఉండడం వల్ల మొత్తం ఈ ఆయకట్టు అంతా మునిగిపోతుందండి. రాసూరు కాలువకే ఫోటో వచ్చేస్తుంది. అది కంప్లీట్ గా రాసూరు కాలువ కింద కూడా డౌన్ లోను బల్లల గట్ట కట్టేశారు వాళ్ళు. వాటర్ కిందకి వెళ్ళవట్లేదు. అది 10 కోళ్ళ పడాలి వాటర్ వెళ్ళి. అది అవ్వట్లేదు. అది కావట్లేదు. దాని గురించి అధికారులకు ఇరిగేషన్ మేడం గారికి చెప్పాం. ఆవిడ తవ్వుతామన్నారు. ఈ సంవత్సరం తవ్వుతామన్నవారు మరి ఎందుకు తవ్వలేదు? వాళ్ళకి చేపల చెరువులకు వాటర్ ఎక్కువ వెళ్తుందండి. మాకు వాటర్ ఫ్లోట్ అయిపోయి ఆకుమళ్ళు కానీ వ్యవసాయ భూమి కానీ మునిగిపోతుంది. దానివల్ల నాశనం అయిపోతుంది. కానీ బల్లలు దింపేయడం వల్ల మురుక్కాల బల్లలు దింపేయడం వల్ల పట్టపర కావడం ఓటు ఎక్కువైపోయి మొత్తం రైతులందరూ నాశనం చేసి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.